ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగానే ఉంది. ఎందుకంటే ఎవరికైతే జాగా లేదో అటువంటి దరఖాస్తుదారులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో దాన్ని నిర్మించి తలపెట్టినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే వాళ్ళు చేయట్లేదో, పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయో ఆ యొక్క ఇళ్లకు కూడా సదరు లబ్ధిదారులే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు కూడా అంటే ప్రభుత్వమే ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో వాళ్ళ నిర్మాణం కూడా జరుపుకోవచ్చును కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకి ఖచ్చితంగా అందుతున్నటువంటి సమాచారం. వాస్తవానికి ఈ ఏడాదిలో సుమారుగా 4.5 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. సో ఈ క్రమంలో ఆ యొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ఒక్కొక్క వైపు అంటే యాక్చువల్గా అంతకుముందు జాగా ఉన్న వాళ్ళకి మాత్రమే 5 లక్షల ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగుల లోపులోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని కూడా గతంలో కూడా మనం చూసాం. సో ఈ క్రమంగా ఎవరికైతే జాగా లేదో వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీమాంస అయితే కొన్ని రోజులుగా కొనసాగుతూ వస్తుంది. ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి తాజా వార్తతో అయితే వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ అన్నట్లుగా మనకి తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులకి నిజంగా గుడ్ న్యూస్ చెప్పారు రేవంత్ రెడ్డి. జాగా లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఒకే ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ తరహాలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నారు. కాంట్రాక్టర్లు కనుక ముందుకు రాకుంటే లబ్ధిదారులే సొంతంగా నిర్మాణం చేసుకుని వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా నిలిచిపోయిన 69,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ ఏడాది 22,000 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. ఇప్పటికే 2 విడతల్లో 2,65,000 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు సైతం జారీ చేశారు. తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే ఆ ఇళ్లను పూర్తి చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సైతం ప్రభుత్వం అందిస్తుందని స్వయాన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా సొంత స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న నిర్మాణ విధానం నుండి లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణ విధానంలో ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సొంత జాగా లేని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ఇళ్లను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే వారికే నిధులు కేటాయించడం, ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులకి ఆర్థిక సాయం అందించి వారే పూర్తి చేసుకునేలాగా వీలు కల్పించడం. సో ఈ నిర్ణయానికైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి అసంపూర్తి ఇళ్ళు 69,000 ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. ఇవన్నీ వివిధ స్థాయిల్లో ఆగిపోయాయట. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి భారీగా బకాయిలు పోవటం, ఆ యూనిట్ కాస్ట్ గిట్టుబాటు కాదని పేర్కొంటూ చాలా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులు ఆపేయడం కూడా జరిగిందట. ఇప్పుడు వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు కేటాయించి కాంట్రాక్టర్లతో చర్చించి పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడైనా కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను అంటే గరిష్టంగా ఇంటికి 5 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఆ యొక్క 5 లక్షల రూపాయల నిధులను లబ్ధిదారులకే కేటాయించి వారే ఇళ్లను పూర్తి చేసుకునేలాగా ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న 1,61,000 ఇళ్లను 640 కోట్లతో పూర్తి చేసి ఇప్పటికే 98,000 మంది లబ్ధిదారులు కేటాయించడం జరిగిందని మంత్రి పొంగులేటి వివరించారు. ఇంకా 69,000 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయని వీటిని BLC మోడ్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి త్వరగా కేటాయించాలని అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో సుమారుగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 2,65,000 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను సైతం అందజేసినట్లుగా ఆయన వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు 71,000 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, దాదాపు 3,000 ఇళ్లు గోడలు అలాగే స్లాబ్స్ వరకు పూర్తయ్యాయని కూడా వివరించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్హుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన వారిలో సొంత జాగా ఉన్నవారికి తొలుత ఇందిరమ్మ ఇళ్లను
కేటాయిస్తున్నటువంటి విషయం తెలిసిందే. సొంత జాగా లేని వారిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అలా సొంత జాగా లేని అర్హులైన వారికి ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు. అలాగే సొంత జాగా లేని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు 15 లక్షల మందికి పైగా ఉన్నారట. వారిలో 69,000 అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఏ ప్రాంతాల్లో ఈ అసంపూర్తి ఇళ్ళు ఉన్నాయో ఆయా ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. నిరుపేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ముందుగా కేటాయిస్తారని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతోంది. ఈ అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసేందుకు దాదాపు 2,000 కోట్లు అవసరమవుతాయని అధికారులే లెక్కలు తేల్చినటువంటి పరిస్థితి. ఆ ఇళ్ళు వివిధ స్థాయిల్లో ఆగిపోయాయని కూడా చెప్తున్నారు. కొన్నింటిని పూర్తి చేసేందుకు 4.5 లక్షలు కావాల్సి ఉండగా కొన్ని అయితే ₹1,00,000 పూర్తి అవుతాయని కూడా అధికారులు ఒక క్లారిటీ కూడా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక ఆ అసంపూర్తి ఇళ్లున్న ప్రాంతాలతో పాటు ఇప్పటికే ఇళ్ళు పూర్తయిన కొన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించలేదట. వాటిని కూడా పూర్తి చేసేందుకు కూడా నిధులు అవసరం. లబ్ధిదారులు కేటాయించే ఆర్థిక సాయంతో పాటు కాలనీల వద్ద మౌలిక వసతులు పూర్తి చేసేందుకు 2,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. సో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి నిజంగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా గుడ్ న్యూస్. నిజంగా జాగా లేనటువంటి వారికి కూడా ప్రభుత్వం అయితే తొలుత హామీ ఇచ్చింది. సో జాగా లేనటువంటి వారికి నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళకి స్థానం కల్పించి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందించబోతున్నట్లుగా కూడా ప్రభుత్వం నుంచి పక్కా సమాచారం రావడంతో ఇటు జాగా లేని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పినట్లయింది ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.